పిల్లలకు సెలవులు రాని ఎటన్నా పోదంగాని దసరాకైతే 10 రోజులు ఇస్తారు. మంచిగా టైం దొరుకుతుంది. సంక్రాంతి అప్పుడు చూద్దాం. ఆరం బయటికి పోయినా పిల్లలకు బడి పోకుంటుంటది. శనారం సెలవే కదా, పోయొద్దాంలే. అయితారం తప్ప ఈలు కాదు, వచ్చే వారం పోదాం. ఇగో గిట్లుంటది. ఊర్లకైనా టూర్లకైనా గుళ్ళకాడ మొక్కులకైనా సెలవులున్న టైంలోనే పెట్టుకుంటారు. ఎండాకాలం తాతీలు వచ్చిన కాంచి గుళ్ళకు పోయొచ్చుడు బగ్గనే పెరిగింది. మరి చూద్దాం పాండ్రి అంతటా ఎట్లున్నదా. తిరుపతి కొండ భక్తులతోటి నిండింది. క్యూ లైన్లు నిండిపోయి బయటికి 2 కిలోమీటర్ల దూరం లైన్లు కట్టిండ్రు. వీకెండ్ అయ్యే వరకు బగ్గొచ్చిండ్రు. ఇంకో 10 రోజులైతే బడిపోరులకు ఎండాకాలం సెలవులు అయిపోతుండే. మళ్ళా ఆనాకాలం చాలయ్యే. ఈలు కుదరదని ఇప్పుడే పోయొస్తున్నారంతా. తెలుగు రాష్ట్రాలకెళ్లే కాదుల్లో, అటు తమిళనాడు కర్ణాటక భక్తులు సుత లైన్లు కడుతున్నారు. ఫ్రీ దర్శనానికి 1 రోజు పడుతుందట. భక్తులకు ఏడ తిప్పలు కాకుండా ఎప్పటికప్పుడు తాగుతానికి నీళ్లు పాలు అన్న ప్రసాదాలు ఇస్తున్నారు. దగ్గరుండి సౌలతులు అరుచుకుంటున్నారు గుడోళ్ళు. 1,00,000 మంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్స్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా చేపిస్తున్నాము. ఒక్కనాడే 1,00,000 మంది అంటే చూడుర్రిగా. మామూలు రోజుల్లో 70-80 వేల మంది వస్తారట. మన యాదగిరిగుట్ట నరసన్న గుడికి శీతం వచ్చిండ్రు భక్తులు. దర్శనానికి 2 గంటలకు మీదనే పడుతుందట. తుర్తిగా దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదాలు తీసుకొని గుడికాడ 4 ఫోటోలు దిగి ఇంటి బాట పడుతున్నారు అంతా.